నందు జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటాచలం మండలం కందలపాడు గ్రామస్తులు మాట్లాడుతూ సర్వే నెంబర్ 57లో 8 ఎకరాల 20 సెంట్లు కొండ పోరంబొమ్మకు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఆర్థిక పరిస్థితుల కారణంగా రఘు అనే వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగిందని, లీజ్ అయిపోయిన తర్వాత మా భూమి మాకు ఇవ్వమంటే ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తూ మా భూమి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య, వెంకటరమణయ్య, హరి, రమణయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం పంచాయతీ అయితే మండలం వెంకటాచలం మండలం మాది. అక్కడ ఏంటంటే మేము అంతకుముందు 10 సంవత్సరాల నాడు ఫీల్డ్ ఆఫీసర్ రఘు అనే సార్కి మేము లీజ్కి ఇచ్చాము పొలం తెప్ప పరుంబుకి. లీజ్కి ఇచ్చినప్పుడు ఆ సార్ 10 సంవత్సరాలు మీకు లీజ్ అయిపోయింది సార్, నేను మా పొలాలకి మేము పోతాం సార్ పోతాం అన్నప్పుడు మా ఊరైన ఒక ఆయన కొండయ్య ఆయన పొలం లీజ్ చేస్తున్నాడు. ఆయన కూడా ఆఫ్ చేశాను. కొన్ని రోజులకి ఏం చేశానంటే కసుపూర్ వాళ్ళకి ఆయన కాడ కింద బ్యాంకులో పనిచేసే మస్తానికి మేము ఆయన చేతకి లీజ్కి ఇచ్చానికి ఆయన కూడా పోయి చెప్పాను, పొలం మాది మీరు చేయబాకండి. ఈ సమయం ఏంటంటే మేము సర్వే 3 సంవత్సరాలు మా సర్వే జరిగింది. ఈ 3 సంవత్సరాలు సర్వే జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏం రాలా. ఇప్పుడు ఏంటంటే మా చిన్న గ్రామం కాబట్టి కందలపాడు గ్రామం పంచాయతీ కసుపూర్ వాళ్ళు మా మీదకి ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళ చిన్న గ్రామం కదా వాళ్ళు ఏం చేయలేదులే అని చెప్పి మా మీదకి పదానికి కొట్లాడుకొచ్చి అబ్బాయి మా తమ్ముడు పోతే ఆ రోజు కూడా 10 మందిని పెట్టి వాళ్ళు చెప్పింది. వాటి మీద ఏదో ఇక్కడికి వెళ్ళి ఆ సారే చెప్పుకొని చేస్తుంటాయని చెప్పిన బట్ట వాళ్ళకి మళ్ళీ మనం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, వెంకటేశ్వరం కంప్లైంట్ ఇచ్చినాం. ఎవరి కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు సార్. ఈరోజు మీ మీదకే మేము దయచేసి చేస్తారని న్యాయం చేస్తాం మీకు అనిపించాం. గత 20 సంవత్సరాలుగా మా తండ్రి గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులు మొత్తం అక్కడ అడ్డగించుకుంది వాస్తవం. కానీ దాన్ని లీజుకి ఇచ్చింది ఎవరికి దగ్గుబాటు రఘు అనే బ్యాంకింగ్ మేనేజరు. అతను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయనకి వీళ్ళ లీజుకి విక్రయించినట్టుగానే వాళ్ళు దస్తావేజులు తయారు చేసుకున్నారు. కానీ వీళ్ళకి ఏ చదువు రాని ద్వారా వాళ్ళకి వేలిముద్ర ద్వారా వాళ్ళు ఎట్లా రాపించుకున్న అగ్రిమెంట్ల ద్వారా మాకైతే తెలియదు. మేము ఈరోజు పోయి మాకు కావాలంటే ఆ రోజు మేము గత 3 సంవత్సరాలుగా రీసర్వే జరిగినప్పుడు ఆయనకి సర్వేయర్ గారి కానీ లేకపోతే విఆర్ఓ గారి కానీ కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకే భూమి అని చెప్పి అతను ఫోన్ కాల్లో మాట్లాడిన విషయాలు సర్వేర్ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ మొత్తం ఫ్యాక్ట్ డాక్యుమెంట్స్. వాళ్ళు వచ్చేసి 3 సంవత్సరాల యువతలే మేము ఇప్పుడే చేసాము, ఇప్పుడే కొన్నాం అని చెప్పి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వం మారిందని చెప్పి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నా మీద కూడా ఒక 10 మందిని దాడికి తీసుకువచ్చారు. మేము పని చేసుకునేటప్పుడు వాళ్ళు వచ్చి అడ్డుపడినప్పుడు మేము ఎట్లాంటి విభేదాలు లేకుండా సరికొలుస్తున్నాం అని చెప్పి మేము ఆ రోజు అడ్డుపడ్డాము. వాళ్ళు అడ్డుపడ్డారు, మేము గమ్ముగా వెళ్ళిపోయినాం. మేము ఎవరూ లేని సమయంలో చూసి నా మీదకి 10 మందితో దాడి చేసి కొట్టేదాన్ని కూడా వచ్చారు. ఆ రోజు నేను ఒక్కడే ఉన్నాను, దానికి సాక్ష్యం నేనే. కావాలంటే నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, మీకు మీడియా మిత్రులకు అందరికి కూడా నేను ఫోటోలు పెడతాను, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ప్రతిదానికి మా మీద దాడి చేస్తూనే ఉన్నారు. మేము పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ పరిధిలో కానీ అన్ని విధాలా మేము ప్రయత్నం చేసాము. వాళ్ళందరూ కూడా ప్రయత్నం సరే చూస్తామని చెప్పారే కానీ ఏది కూడా మాకు ఇంకా సాగరించలేదు. దానికోసం మీకోసం మేము ఇప్పుడు వచ్చాము మీడియా మిత్రులు. మా భూమి మాకు కావాలయ్యా. ఏ ఊరు? మాది కందలపాడు, వెంకటాచలం మండలం, కందలపాడు గ్రామం. అది గవర్నమెంట్ ఆయన ఏమంటే నాకు అమ్మేదని చెప్తాడు, నేను అమ్మలేదు, లీజుకి ఇచ్చిన 10 ఏళ్ళు చేసుకొని నేను మీకు పిలిపిస్తాను అన్నాడు. ఏరియా వాళ్ళకి కస్టమర్ వాళ్ళకి అమ్ముకున్నాం. మేము ఎన్ని ఎకరాలు మొత్తం? 8 ఎకరాలు 20 సెంట్లు కూడా. అది కూడా ఇచ్చిన రోజు కూడా ఆయన లీజ్కి పెద్దోళ్ళు కదా, వయసు అయిపోయింది కదా, పెద్దోళ్ళు కదా, న్యాయం మాట్లాడేది. లీజ్ ఇచ్చిన రోజు ఆయన లేడు, డబ్బులు ఇచ్చిన రోజు కూడా ఆయన లేడు. ఆయన లేడు, అసలు ఆయన లేడు. ఇంకొక ఏరియా ఇచ్చి మాకు డబ్బులు ఇస్తానంటే నేను తీసుకోవాలి, లీజుకి ఇచ్చిన ఆయనకి. అది కాబట్టి 10 ఏళ్ళకి మేము 10 ఏళ్ళని చూసి చేస్తాం. 10 ఏళ్ళు జరుగుతున్నాడు, 10 ఏళ్ళు జరిగిపోయింది. గొడవ పడుతూనే మా చేత ముద్దలు చేయించుకున్నాడు. నేనే చదువుతున్నాను సార్.